సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అమ్మ, మనుషులు రకరకాలుగా ఉంటారనమాట. అల్ప సంతోషులు. అంటే కొంతమంది ఎన్ని కష్టాలొచ్చినా చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. దాన్ని తట్టుకునే శక్తితో ఉంటారు. అవును. అసలు వాళ్ళేందంటే వాళ్ళని చూస్తే వీళ్ళకి ఇన్ని కష్టాలున్నాయా అనుకుంటాం. కొందరికి దెబ్బ కూడా అమ్మ అతి ఘోరంగా తాకినా కూడా బయట పడరు. అరే! అవును. ఏందది అంత బ్లడ్ అవునా? ఏం కాదు పోతది. అంటే అలా చాలా లైట్ తీసుకుంటారు. ఇప్పుడు కొందరుంటారు ప్రతి చిన్నదానికి కూడా తెగ బాధపడుతూ ఉంటారు. ఏడుస్తారు. ఏడుస్తారు. అంటే వాళ్ళకి ఊరికే నేలు ఇలా అన్నా గూడా అంటారు జూడండి. అరే! ఏమో మల్లెపూతో కొట్టినా గూడా ఏడ్చేటట్లుంది అనేసి. అదొకటుందనమాట. అంటే మేము రెగ్యులర్‌గా అంటే అంత సున్నితం అవును. అనమాట. సున్నితం. మల్లెపూతో కొట్టినా ఏడుస్తది అన్నట్టు కొంతమంది ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటారు. ఎలా చూడాలమ్మా అలాంటి వాళ్ళని? ఎలాగా అంటే ఇప్పుడు వాళ్ళంతా సెన్సిటివ్ అండి. ప్రతి చిన్న దానికి ఫస్ట్ ఏడ్చిన తర్వాత గాని వాళ్ళకి మాట వాళ్ళ రాదనమాట. కళ్ళల్లో నీళ్ళు నీళ్ళు రెడీగుంటాయి. నీళ్ళు కాదు అంటారు. తల మీద కుండ నీళ్ళ కుండ నీళ్ళ ఉందని, కుండ ఉంది. కొళాయి తిప్పేశారని, రైట్. తర్వాత అవును. గంగమ్మ ఉందని ఆ! ఇయన్నీ అంటారు. సో, అంటే అలా అని వాళ్ళని మనం తప్పు పట్టాల్సిన లేదు. ఇది లేదండి. అవును. వాళ్ళ మనస్తత్వం అంతే చాలా సెన్సిటివ్‌గా ఉంటారు. ప్రతి ఒక్క దాన్ని వాళ్ళు హార్ట్‌కి తీసుకుంటారనమాట. కొంతమంది ఏందంటే అయితే అయింది, ఏమైంది అని చెప్తారు. కొంతమంది ప్రతిదీ ఇంకొకటేంటంటే అది వాళ్ళకే జరిగినట్టు బాధపడతారనమాట. ఇది నాకే జరుగుతుందేమో, రేపొద్దున వాళ్ళకి జరిగింది నాకు జరుగుతుందేమో అనేసి ఫస్ట్ ముందే ప్రిపేర్ అయిపోతారు. నేను ఇలా ఏడవాలేమో అని. సో, అది అంటే అది ఆడవాళ్ళే అని కాదండి, మగవాళ్ళలో కూడా చాలా ఉన్నారు. కొంతమంది చాలా ఉన్నారు. సెన్సిటివ్‌గా ఉన్నారమ్మ. ఉండేవాళ్ళు. అంటే 90% జనరల్‌గా లేడీస్ అమ్మాయిలు ఉంటారనమాట. లేడీసే ఉంటారు. సో, లేడీస్ చాలా సీరియల్‌లు చూసి ఏడుస్తారు, సినిమాలు ఆ! చూసి ఏడుస్తారు. సున్నితమైన మనసున్న వాళ్ళు సున్నితమైన అంటే అంటారు వాళ్ళు కదా! ఇన్వాల్వ్ అయిపోతారు. ఎవరినో హ్మ్. లోపల అక్కడ ఎవరో తిడతా ఉంటే అమ్మో నన్నే అన్నట్టు ఉంటారు. సో, ఇది చాలా అంటే మంచిది కాదు అని చెప్పలేమండి. ఇదేదో బ్యాడ్ క్వాలిటీ ఇది యాటిట్యూడ్ కాదు. సో, వాళ్ళ మనస్తత్వమే అంత. సో, అలాంటి వాళ్ళతో అంటే ఎదుటి వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ మీ ఫ్రెండ్ ఉంటుందండి. మీ ఫ్రెండ్ చాలా సెన్సిటివ్. సో, యూ వాంట్ టు షేర్ సంథింగ్ విత్ హర్ లైక్ ఏదో జరిగింది. ఇది చెప్దాం ఆ అమ్మాయికి. చాలా జాగ్రత్తగా ఉంటుంది ముందుందంటే మీరేం చేస్తారంటే భయపడతారు. బాబోయ్! ఇప్పుడు చెప్పేస్తే ఏడ్చేస్తదేమో అని జెప్పేసి. సో, అది ఒక రకంగా వాళ్ళకే నష్టం జరుగుతుందనమాట. సో, ఏదన్నా మనం ధైర్యంగా చెప్పి అమ్మాయి జాగ్రత్తగుండు, సొసైటీ ఇలా ఉంది. నువ్వు ముందు ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పబోయే లోపల వాళ్ళు ఆపేయాలి. ఏడ్చేస్తారు. అది. సో, అందుకని అలాంటి వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్‌గా ఉండాలండి ఫస్టు. స్ట్రాంగ్‌గా ఉండకపోతే చాలా కష్టం. ప్రతి ఒక్కరు ఆహ్, ఏ ఇప్పుడు మీరు నన్ను ఏదన్నా అన్నారు అంటే మీకు నచ్చినట్టు నేను ఉండాలని రూల్ లేదండి. సో, నా మనస్తత్వం అంతే. నేను ఇలాగే మాట్లాడతాను. నేను కూడా చాలా మందికి నచ్చనండి. నిజంగా చెప్తున్నాను. నేను చాలా మందికి నచ్చను. ఎందుకంటే ఉన్నదున్నట్టు మాట్లాడే వాళ్ళు ఎవ్వరు నచ్చరు. ఎప్పుడు నచ్చరు. అవును. సో, అన్నీ ప్లే చేయాలి, యాక్షన్ చేయాలి. లోపల ఒకటి పెట్టుకొని మనసులో ఒకటి అది అది నా నేచర్ కూడా కాదు. సో, అలా ఇప్పుడు మీరు నన్నేదో అన్నారని నేను ఏడుస్తే దానికి దానికి దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దట్. సో, ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు కాబట్టే నీకు ఏడుపొచ్చింది. వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళకి నచ్చనంత మాత్రాన మననేమి ఉరిదీయరు. మన దేశ బహిష్కరణ రైట్. చెయ్యరు. లేతే నిన్ను బ్లాక్ లిస్ట్ చెయ్యరు కదా! అవును. మనకొచ్చే నష్టం లేదు. సో, నేను మీకు నచ్చలేదండి. అలాంటిది నేను చాలా మందికి కూడా నచ్చొచ్చు కదా! నన్ను ఇష్టపడే వాళ్ళుంటారు, అవును. హేట్ చేసే వాళ్ళుంటారు. దానికే నేను ఏడుస్తూ కూర్చుంటే నేను ముందు ముందు ఏం పనులు చేస్తానండి? అందరికీ నచ్చాలని లేదు కదా! లేదు ఎక్కడ. కదా! ఎవరిని అందరిని నచ్చింపజేయలేం, మెప్పింపజేయలేం. అంతే. అవును. ఎవరి అంతే. ఇష్టాలు వాళ్ళది. హ్మ్. మీకిలా ఉంటే నచ్చుతుంది. నాకిలా హ్మ్. ఉంటే నచ్చుతుంది. దానికోసం నేను ఏడుస్తే వచ్చేదేముంది చెప్పండి. అవును. ఇప్పుడు సపోజ్ మీరొక షాప్‌కెళ్లారండి. మీకొక చీరల కోసం ఎళ్లారు. ఒక చీర మీకు నచ్చింది. తీసుకుంటారు. అందులో 10 చీరలు చూసారు. అవి నచ్చలేదు. అంటే అవి ఎవరికీ నచ్చవనా? అంతే కదా! మరి నాకు నచ్చింది అవతల పారేసింది ఒక ఆవిడ చూస్తుంటది. ఈవిడ పారేస్తే నేను తీసుకుందామని. అంటే నాట్ ఓన్లీ దట్ యెస్. శారీస్ ఏదైనా సరే. అవును. నాకు నచ్చంది పక్కన వాళ్ళకి నచ్చుతుంది. అంత ఒక్కరు మిమ్మల్ని రిజెక్ట్ చేసినంత మాత్రాన, ఒకళ్ళు మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినంత మాత్రాన అది అందరూ మిమ్మల్ని బయటకి పొమ్మన్నట్టు కాదు. అందరూ మిమ్మల్ని హేట్ చేస్తున్నట్టు కాదు. సో, ప్రతి ఒక్కరు అందరికీ నచ్చాలని లేదు. అందుకోసమని ప్రతిసారి ఏడుస్తూ కూర్చుంటే మనం ఏం చేయలేమండి. సో, అది మన పద్ధతి అదే. మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి గానీ, ఏడుస్తూ కూర్చుంటే ఏం పనులు చేస్తాం చెప్పండి? ఎవ్వరు మనతో ఏం షేర్ చేసుకోరు. యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. సో, ఒకరు మనల్ని ఎవరైనా సరే ఏడిపించారు అంటే, ఆ చనువు నేను మీకిచ్చినట్టే కదా! నా నా మైనస్ పాయింట్ ఏంటో మీకు తెలుసు కాబట్టి మీరు నన్ను ఏడిపిస్తున్నారు. అది ఎవరి తప్పు? అది నాదే తప్పు కదా! ఇప్పుడు సపోజ్ నాకు బల్లంటే భయమండి. నేను మీకు చెప్పా. మీరేం చేస్తారు? "ఏదో అక్కడ బల్లుంది చూడు" అంటారు. నేను ఏడుస్తా.
అంతే. అది అంతే కదా. సో అవును. నేను మిమ్మల్ని నా బౌండరీస్లోకి తీసుకొచ్చి మిమ్మల్ని కంఫర్టబుల్గా ఉంచి నా ఎమోషన్స్ కీ అనేది నేను మీ చేతిలో పెట్టా. మీకు ఎప్పుడు కావాలంటే దాన్ని తీదిప్పుతారు. ఇదిగో అది వచ్చింది చూడు, ఇది వచ్చింది చూడు, ఇదిగో అదైతే నీకు భయం కదా అని చెప్పేసి. సో నా ఎమోషన్స్ అనేది ఏదైనా సరే అది నా దగ్గరే పెట్టుకుంటా. నేనే బాధపడతా. బాధపడి నా సొల్యూషన్ ఏంటో నేనే చూసుకుంటా. నేను మిమ్మల్ని ఎందుకు నా కీ మీ చేతిలో ఇచ్చేసి మీరెందుకు ఆపరేట్ చేస్తారు అది. అందుకని ఏడవడం అనేది దేనికి పరిష్కారం కాదండి. ఏడిస్తే ఏమి జరగదు. సో కొంతమంది ఏం చేస్తారంటే అంటే ఏమంటారంటే నీ మొహం నువ్వేం చేస్తావు, ప్రతిదానికి ఏడుస్తావు, నువ్వేం చేయలేవు అని రెచ్చగొడతారు. దేనికి అంటే అది పాజిటివ్గా కూడా రెచ్చగొడతారు. ఎప్పుడు చూసినా అందరిని చూస్తావు, ఏడుస్తావు, నువ్వేం పని చేస్తావు అంటే దాన్ని నేనేం చేస్తానంటే ఛాలెంజ్గా తీసుకోవాలి. నువ్వు అన్నావు కదా, నేను చేసి చూపిస్తాను చూడు, నేను ఏడవను, నేనేం చేయదలుచుకున్నానో నేను చేసి చూపిస్తాను చూడు. ఇప్పుడు సపోజ్ ఇంట్లో చాలా పని ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నీ మొహం నువ్వు ఏడుస్తూ ప్రతిదానికి ఏడుస్తావు, నువ్వెప్పుడు చేయాలి ఈ పని అని మీరు అనేసి వెళ్ళిపోతారు. అప్పుడు నేను ఏం చేయాలి, ఏడుస్తూ కూర్చోవాలా లేకపోతే నేను చేయగలనని మీకు చేసి చూపించాలా? చేసి చూపించాలి. సో కొంతమంది అలా కూడా కావాలని, అంటే మిమ్మల్ని హర్ట్ చేయాలని కాదు, ఇలా అన్నా అయితే కనీసం నేనేంటో తెలుసుకుంటానని. సో ఏడవడం అనేది ఏ సమస్యలకు పరిష్కారం కాదండి. సో ఏడుస్తూ ఇప్పుడు సపోజ్ ఎవరికో ఏదో జరిగిందండి ఇంట్లో, సడన్గా ఎవరో పడిపోయారు, మన అన్నో తమ్ముడో చెల్లో పడిపోయింది, అన్కాన్షియస్ అయిపోయింది. నేను పక్కన ఏడుస్తూ కూర్చుంటే ఏమన్నా అవుతాయా పనులు? చేయాల్సింది ఏంటి, అంబులెన్స్ ఫోన్ చేయడమో, చుట్టాలకు ఫోన్ చేయడమో, లేకపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడమో చేయాలి. కానీ నేను చాలా ఎమోషనల్, నేను ఏం తట్టుకోలేను, ఏడుస్తూ కూర్చుంటానంటే ప్రాణం పోతుంది కదా అక్కడ. సో ఏడుస్తే ఏమి పనులు కావండి, ఏం పనులు కావు. మనమేంటో మన ధైర్యం ఏంటో మనం తెలుసుకొని ఏదైనా చేసుకోవాలి. కానీ ఏడిసినంత మాత్రాన జరిగేది ఏమీ లేదండి. ఏడు మొహవాడు రా బాబు, ఏడుగొట్టుది, అస్తమానం నల్లా దిప్పుతుంది, చెప్పకుండా ఉండే బెస్ట్ అని మనల్ని చాలా మటుకు అవాయిడ్ చేస్తారు. ఏడుపు ఏ సమస్యలకు పరిష్కారం కాదండి. స్ట్రాంగ్ గా ఉండి ఏదన్నా ఎదుర్కొంటేనే మనమేంటో మనం ప్రూవ్ చేసుకోవచ్చు. అంతే. నిజమే అండి బాబోయ్. ఏడుపు అనేది దేనికి పరిష్కారం కాదు. నెక్స్ట్ అది శుభ సూచకం కూడా కాదండి. జనరల్ గా ఏడవడం అనేది దేనికి మంచిది కాదు. కాకపోతే ఆ ఉండే మనసు అనేది ఉంటుంది చూడండి, దాన్ని తట్టుకుండే ధైర్యం మనకి. చెప్తున్నా కదా, నా వీక్నెస్ ఎప్పుడు నాలోనే ఉంచుకోవాలి, మీ వీక్నెస్ ఎప్పుడు మీలోనే ఉంచుకోండి. అంతే. నాకు చీకటి అంటే భయం అని మీరు ఎవరికైనా చెప్పారనుకోండి, కావాలని ఏడిపిస్తారనమాట, లైట్లన్నీ ఆఫ్ చేసి ఏడిపిస్తారు. అది ఇప్పుడు మీరు నాకు ఛాన్స్ ఇచ్చినట్టే కదా. నేను చెప్పకపోతే మీకు తెలియదు. సో నేను ఎప్పుడు ఎవరిని కూడా మనం డోంట్ లెట్ ఎనీబడి టు ఎంటర్ ఇన్ టు యువర్ బౌండరీస్. అప్పుడు మాత్రమే మీరు హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.